వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పెయిన్లో తెలుగు అమ్మాయి. ఈ వీడియోలో మనం నెదర్లాండ్ చూడబోతున్నాము. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. బార్సిలోనా నుంచి నెదర్లాండ్కి 2.5 hours పడుతుంది. మా వాడికి బోర్ కొట్టకుండా ఉండడానికి ఒక చిన్న గేమ్ ఆడిపించాను. అదే ఆడుకుంటూ టైంపాస్ చేసేస్తూ, అలాగే మేఘాల్ని చూస్తూ, దాని అందాన్ని పొగుడుతూ, డెస్టినేషన్ గురించి ఎలాంటి ధ్యాస లేకుండా ఫైనల్గా ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనం సిటీ సెంటర్లోకి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాము. 1 wayకి అయితే 4.5 euros టికెట్స్ అయితే ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ నుంచి సిటీ సెంటర్లోకి వెళ్ళాలంటే ఇలా రైల్వే స్టేషన్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచే కనెక్షన్. మేమైతే సిటీకి అవుట్స్కట్స్లో ఎయిర్బిఎన్బి హౌస్ తీసుకున్నాము. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 30 minutes వరకు పడుతుంది. ఇప్పుడు ట్రైన్ వచ్చేసింది. ఈ ట్రైన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. సూపర్ మార్కెట్కి వచ్చేసి కొన్ని థింగ్స్ తీసుకోపోయి ఇంకా ఇంట్లో పెట్టుకోవాలి. ఇంకా చెక్ ఇన్ అవ్వడానికి ఇంకొంచెం టైం ఉంది. ఆలోపు ఏమైనా ఇంట్లో చేసుకోవడానికి తినడానికి కావాలి కదా అని చెప్పి కొన్ని థింగ్స్ తీసుకుంటున్నాము. ఇంట్లో కొన్ని స్పైసెస్ తెచ్చుకున్నాము. ఇంకా అవి తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఇక్కడ సూపర్ మార్కెట్లో కవర్ సపరేట్గా ఇలా తీసేసుకోవాలన్నమాట. దానికి 30 cents పే చేయాలి. బార్సిలోనాలో అయితే అలా ఉండదు. ఇంకా బ్రెడ్ సెక్షన్కి వస్తే అయ్యో ఎన్ని బ్రెడ్స్ ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో అనిపించింది నాకైతే. ఇంకో హైలైట్ విషయం ఏంటో తెలుసా, ఇక్కడ ఇండియన్ థింగ్స్ అన్నీ లోకల్ స్టోర్లోనే దొరికిపోతున్నాయి. అంత బాగా నచ్చేసింది నాకు. బార్సిలోనాలో నేను వైట్ ఎగ్ చూడలేదు, ఇక్కడ వైట్ ఎగ్ చూస్తున్నాను. ఇక్కడికి వెకేషన్కి వెళ్ళినా కూడా ఇంట్లో చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను, ఎంత కుదిరితే అంత. ఇంకా మేము ఎయిర్బిఎన్బి అన్నాం కదా, ఇలా ఉంటుంది. దానికి సపరేట్ వీడియో చేశాను, హౌస్ టూర్లో చూద్దాము. ఇంకా మా Day 1 స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి టికెట్ తీసుకోవాలి. 3 days ఉండబోతున్నాం కాబట్టి 48 hoursకి తీసుకొని 15 euros పే చేసేసి ఈ టికెట్స్తోనే ఇంకా ట్రామ్, బస్సు, మెట్రో అన్నీ ట్రావెల్ చేసేయచ్చు. ప్లేస్ బాగుంది కదా, అలా చూసేసి కొన్ని పిక్స్ తీసుకున్నాము. లేకపోతే ఇంకా రెడీ అయిందంతా పోతుంది. సరదాగా నడుచుకుంటూ డ్యామ్ స్క్వేర్ అనే ప్లేస్కి వెళ్తూ ఉంటే ఒక ప్లేస్లో చాలా మంది జనాలు ఎక్కువ ఉన్నారనమాట. ఏంటబ్బా ఇలా ఉన్నారని మనం కూడా ఉండి మనకు తెలియదు కదా, చూస్తే పక్కన ఆమెను అడిగా అనమాట. ఎవరామె అంటే ఇంకా నెదర్లాండ్ క్వీన్ అంట. సరేలే మనం తెలియకపోయినా ఫస్ట్ వీడియో అయితే తీసుకుందాం, మనం సర్చ్ చేసుకోవచ్చు అనుకున్నాను. ఫైనల్గా ఇంకా వచ్చేసాం డ్యామ్ స్క్వేర్ అనే ప్లేస్కి. ఇది చూసారా ఎంత బాగుందో. దీన్ని కూడా అలా చూసి కొన్ని పిక్స్ తీసుకొని వెళ్ళిపోదాం. ఆ తర్వాత కొన్ని సొవెనీర్స్ చూడడానికి ఇలా వచ్చాము. ఈ పక్కనే ఉన్నాయి అన్నమాట ఈ ప్లేసెస్ అంతా. లోపల చూస్తే ఇంకా మ్యాగ్నెట్స్, రకరకాల తులిప్ ఫ్లవర్స్ బంచ్ టైపు పెద్దగా ఉండేవి. ఇంకా ఫస్ట్ అయితే మనం మ్యాగ్నెట్స్ కొనుక్కోవాలి. ఈ ప్లేస్కి వచ్చినందుకు గుర్తుగా అది తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. అలా అంతా తిరిగేసరికి ఫుల్గా ఆకలి దంచేస్తుంది. ఏం తిందామని చూసేసరికి ఇక్కడ జనాలు ఏదో ఎక్కువ మంది ఉన్నారు. సరేలే అడిగి వెళ్ళి చూసేసరికి ఫ్రీతాస్, ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్నే ఫ్రీతాస్ అంటారు డచ్ వాళ్ళు. ఏమంటే కెచప్ డిఫరెంట్గా వేస్తారు. ఇది పీనట్ బటర్ అండ్ అలాగే కెచప్ చాలా యమ్మీ ఉంది టేస్ట్ కూడా. అలా ఇలా తిరిగి తినేసరికి ఈవినింగ్ టైం అయింది. ఇప్పుడు ఈవినింగ్ ఏం చేద్దామనే టైంకి 1 hour కెనాల్ టూర్కి వెళ్దామనిపించి ఇంకా బోట్లో ఎక్కేసాము. ఇంకా వెళ్తూ ఉన్నాం బోట్లో. టన్నల్ కింద వచ్చినప్పుడు మా వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, ఏమైంది అన్నట్టుగా చూసాడు వాడు. బోట్ నుంచి మెయిన్ స్పాట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ కాసేపు ఆపి చూపిస్తాడు. ఇప్పుడు అవన్నీ చూసి కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా బ్యాక్ వెళ్దాం.
So it's probably the most famous bridge we have. We have almost 1,600 bridges. Again, if you pay attention to it. Were very tall, and they often had lots of windows. Of course, బోట్లో ట్రావెల్ చేసినంతసేపు సిటీ మొత్తం చూసేసినంత ఆనందంగా అనిపించింది. అండ్ అలాగే ఆల్ ప్లేసెస్ కవర్ చేసామని కూడా అనిపించింది. ఇలా సాగింది మా డే 1. అయితే డే 2కి వస్తే ఈ బ్యూటిఫుల్ వ్యూతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా స్పాన్, అలాగే లేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, మాటల్లో చెప్పలేము. మనము ఈ రివర్ క్రాస్ చేయాలి అటు సైడు. దానికి మనం ఇక్కడ ఈ ఫెర్రీలో వెళ్ళాలన్నమాట. ఇది ఒక ఫ్రీ ఫెర్రీనే. ఇంకా ఈరోజు మా ప్లాన్స్ వచ్చేసి తులిప్ చూడడానికి వెళ్తున్నాము. దానికోసమే ఇదంతా. తులిప్కి ముందే టికెట్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఫెర్రీ దిగేసి దిస్ ఈజ్ పోలాండ్ అనే ఒక సెంటర్ లాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇక్కడ టికెట్ తీసేసుకోవాలి. ఇవి బస్కి టికెట్ తులిప్ దగ్గరికి వెళ్ళడానికి, అలాగే తులిప్ దగ్గర ఎంట్రన్స్ టికెట్. సో ఇప్పుడైతే బస్లో ఎక్కేస్తూ ఉన్నాము. బస్ అయితే ఇలా ఉంటుంది. 1 అవర్ వరకు పడుతుంది జర్నీ. అయితే ఫైనల్గా తులిప్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూసారా కుకెన్హోఫ్, ఇది చదవడానికి నాకు చాలానే టైం పట్టింది. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయడమే. మేము ఎస్పెషల్లీ దీనికోసమే ఈ సీజన్లో బుక్ చేసుకున్నాము. తులిప్ని ఎప్పుడు మూవీస్లలో చూసి ఈ ప్లేస్ని విజిట్ చేయాలి అనుకుంటూ ఉండేదాన్ని. ఫైనల్గా వచ్చేసరికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. చూసి చాలా పిక్స్ తీసుకోవాలి అన్నట్టు కూడా అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ మిడిల్ ప్లేస్లో అయితే చాలా హైలైట్ చేశారు. కలర్ఫుల్గా చిన్న స్కూటీ కూడా పెట్టారు ఫొటోస్ తీసుకోవడానికి అన్నట్టుగా. ఈ తులిప్ గార్డెన్ అయితే 32 హెక్టార్ వరకు ఉంటుంది, అంత పెద్దది. నేచర్ని ఫ్లవర్స్ని ఇష్టపడే వాళ్ళు ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది, అంత బాగుంటుంది. ఇంటి నుంచి లంచ్ ప్యాక్ చేసుకొని వచ్చాము, అది తినేసి ఇంకా తిరుగుతూనే ఉన్నాము.
ఉన్నంతసేపు నాకు ఒకటి అనిపించింది, ఆ బర్డ్ సౌండ్ చెవికి, అలాగే ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్ కళ్ళకి కన్నుల పండగలాగా అనిపించేసింది. ఎంత చూసినా కూడా తనివి తీరదులే అనిపించి ఇంకా రిటర్న్ అయ్యే టైంలో సడన్గా అలా ఆగి చూశాను వీళ్ళని. వీళ్ళు వాడిపోయిన ఫ్లవర్స్ని అంతా తీసి దాంట్లో వేస్తున్నారు. అలాగే ఫ్లవర్స్ని బాగా చుట్టూ అంతా క్లీన్ చేసి ఎంత బాగా సెట్ చేస్తున్నారు ఆ ప్లాంట్ని. మేబీ అలా చేయడం వల్లే ఏమో ఇది అంత బాగుంది. ఇంకా మేము బాగా తిరిగి కాళ్ళు నొప్పులు తెచ్చుకొని ఇంకా బాయ్ బాయ్ తులిప్ అని చెప్పి ఇంకోసారి కలుద్దామని వచ్చేసాము. వచ్చే టైంలో ఈ క్రూస్ని చూసారా ఎంత పెద్దది, మాకు వెల్కమ్ చెప్తున్నట్టుగా అనిపించింది. దాన్ని క్రాస్ చేసి ఇంకా మెట్రోస్ అవి ఇవి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఎక్స్ప్లోర్ చేసే టైంలో ఈ ఎక్స్లేటర్ చూసారా చాలా పెద్దది ఇది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అన్నీ, సైకిల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తున్నాము. ఫైనల్గా ఒక విండ్ మిల్ దగ్గరకు వచ్చాము. ఇది చాలా ఫేమస్ ఆమ్స్టర్డామ్లో. అలాగే మ్యూజియం దగ్గర కూడా వచ్చాము. మాకు థర్డ్ డే ట్రిప్ అయితే ఒక నియర్ బై విలేజ్ చూడాలనుకుంటున్నాము. దానికోసం మేము ఆమ్స్టర్డామ్ సెంట్రల్కి వచ్చేసి అక్కడి నుంచి బస్ ఎక్కాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బస్ నెంబర్ థర్డ్ డే ట్రిప్కి అయితే. ఇప్పుడు ఫైనల్లీ వొలెండ్రామ్ అనే ప్లేస్కి వచ్చేసాము. ఇది ఒక విలేజ్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కూడా చూద్దాము. అండ్ అలాగే ఇక్కడ మార్కెట్, లోకల్ మార్కెట్ ఎవ్రీ సాటర్డే జరుగుతుందంట. ఇది చాలా కలర్ఫుల్గా ఉన్నాయి హౌసెస్ అయితే. ఈ మార్కెట్ని చూసి సాటర్డే అంటే మా ఊర్లో సాటర్డే ఒక సంతలాగా జరుగుతుంది, అది గుర్తుకొచ్చింది నాకైతే. ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాము. ఒక్కొక్క బిల్డింగ్ కలర్ఫుల్గా ఉంటుంది, హట్ లాగా ఉన్నాయి. మన సైడ్ ఉంటుంది కదా గుడిసెలాగా, అలా ఉన్నాయి. ఎండ అయితే బాగుంది థర్డ్ రోజు. అలా దీన్ని ఎక్స్ప్లోర్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము. అయితే ఇక్కడి నుంచి మార్కెన్ అనే ఐలాండ్కి వెళ్తారు. మాకు టైం లేదు కాబట్టి ఇంకా సరే అని దీంతోనే సరిపెట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఏం చేద్దాం, ఉండాలి కదా అదృష్టం, ఎంతో కొంత చూసాంలే అని చెప్పి ఇంకా డిసప్పాయింట్ లేకుండా వెళ్తున్నాము. జరిగింది మా ఆమ్స్టర్డామ్ ట్రిప్ అయితే. హూ ఎవర్ ప్లానింగ్ టు గో దిస్ సిటీ యూ మస్ట్ విజిట్. అంత బాగుందన్నమాట. ఈ గ్రీనరీ, సైకిల్ ఎక్స్పీరియన్స్, ఆహా ఎంత బాగుందంటే అంత బాగుంది. పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీడియో మీకు నచ్చిందా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.